దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఈ సమయంలో దేవుని సన్నిధానానికి రావడానికి దేవుడు కృప ఇచ్చారు, అందుకొరకు స్తోత్రం. ఈ సమయంలో మన జ్ఞానం కొరకు ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యం. యాక్ట్ చాప్టర్ 2 verse 42. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును ప్రతివృష్టియందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండుడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ వాక్యం మనం చదివినప్పుడు ఏం రాయబడింది? మళ్ళీ చదవండి. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఈ లోకంలో వచ్చారు. ఆదిలో దేవుడు మనిషిని మీద ఒక గొప్ప నోకంతోనే ఉద్దేశంతోనే మనుషుని దేవుడు భూలోకంలో సృష్టించారు. దేవుడు మనుషుని ఏదెన్ తోటంలో ఆదామ అవ్వని సృష్టించినప్పుడు ఒక గొప్ప ఉద్దేశము పెట్టుకొని దేవుడు ఆదామని అవ్వని దేవుడు సృష్టించారు. ఏదో మనుషులు సృష్టించాలి, ఏదో జీవించాలి, అలాగా అటువంటి ఆలోచనతోని అటువంటి ఉద్దేశంతోనే మనుషుని దేవుడు సృష్టించట్లేదు. ఒక గొప్ప ఆలోచన దేవునికి ఉంది మనుషుని మీద. దేవుడికి గొప్ప ఆలోచనతోని దేవుడు ఏమెలా లోకంలో సృష్టించారో అదికంత ఎక్కువగా ప్రేమించింది మనుషుని దేవుడు ప్రేమించారు. సకల అధికారము కూడా ఆ మనిషినికి దేవుడు ఇచ్చారు. పరలోకంలో ఉన్న దూతులకంతా దేవుడు ఎక్కువ ప్రేమించారు మనుషుల్ని. అర్థం చేసుకోవాలి. దేవుడి ఆదిలో ఏదెన్ తోటంలో మనుషుని సృష్టించినప్పుడు ఒక గొప్ప ఉద్దేశంతోనే మనుషుని సృష్టించారు. ఆ ఏదెన్ తోటంలో పెట్టారు. కానీ మనిషి తన ఇష్టంతోనే జీవించి ఆ మహిమ పోగొట్టుకున్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగుగాక. అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఒక విశ్వాసి దగ్గర మాట్లాడినప్పుడు చెప్పాను, మనకి దేవుడు 2 మార్గం మన ముందు పెట్టేశారు. మనము దేవుని వాక్యం ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు, సహాసం ఇచ్చారు. మన పరిశుద్ధ జీవితం చేసుకొని పరిపూర్ణ పొందుకొని దేవునికి పరిశుద్ధులకి మమ్మల్ని సమర్పించి జీవించి ఈ భూలోకంలో ఉన్నప్పుడే యేసు ప్రభు యొక్క పరిపూర్ణ పొందుకొని ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య సియోన్ నా యెరూషలేములో జీవించాలి చెప్పి ఒక మార్గము కూడా మనకి దేవుడి చేసేసారు. అదే ఇంకొక మార్గం ఉంది. మన ఇష్టానుసారంగా ఇష్టము మనుషునికి దేవుడు పెట్టేశారు. అవ్వ పాపం చేసినప్పుడు అవ్వ పండ్లు తిన్నప్పుడు అవ్వ ఎందుకు పండ్లు తింటా ఉన్నారు నేను చెప్పలేదా చెప్పేసి దేవుడు వచ్చేసి అవ్వ ఒక కై పట్టుకోలేదు. ఇష్టము పెట్టేశారు. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న మనమే రక్షింపబడిన వాళ్ళ కాయాలు, రక్షింపబడలేకుండా వాళ్ళ కాయాలు అందరికీ దేవుడు ఇష్టం ఏం చేసేసారు? పెట్టారు. ఇష్టం పెట్టారు. ఆ ఇష్టానుసారంగా మనిషి జీవించవచ్చు. అర్థం చేసుకోవాలి. ఇష్టము మనుషునికి దేవుడు పెట్టారు. దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగుగాక. అప్పుడు మనం పాపం చేయవచ్చు, మనం పరిశుద్ధంగా జీవించవచ్చు. పాపం చేస్తే నిత్య నరకంలో యుగాములో జీవించుచున్న నిత్య నరకంలో మనం పోతామంతే. పరిశుద్ధంగా జీవిస్తే, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే, అపోస్తల బోధ ప్రకారం జీవిస్తే ఆ నిత్య సియోన్ యెరూషలేములో పోతాం. అప్పుడు మనమే మమ్మల్ని పరీక్షించుకొని మనం ఏ మార్గంలో మనము వెళ్తూ ఉన్నాము, ఏ మార్గంలో మనము సాగిపోతూ ఉన్నాము కొంత ఆలోచన చేయాలి. మమ్మల్ని మనమే పరీక్షించుకోవాలి. మన జీవితం ఎలాగ ఉంది, మా ప్రవర్తన ఎలాగ ఉంది,
మన రహస్య జీవితం ఎలాగ ఉంది, మన దేవునిలో ఉన్న ఆ జీవితము, ఆ పరిపూర్ణ ఒక మార్గం ఎలాగ ఉంది. ఒక్కొక్క రోజు మనము పరిపూర్ణతలో ఎదుగుతూ ఉన్నామా? ఒక్కొక్క రోజు కూడా ఆ పరలోక రాజ్యానికి అంటే ఏంటి, ఆ సియోన్కి, ఆ యెరూషలేముకి మనం దగ్గర ఆగుతూ ఉన్నామా? అర్థం చేసుకోవాలి. ఒక స్కూల్లో ఒక బిడ్డను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేస్తారు. ఒకటి క్లాసు 1 ఇయరే చదవాలి. ఒకటి క్లాసు అదే ఒకటి క్లాసు 5 ఇయర్ 10 ఇయర్ చదివితే ఎలాగవుతుంది? అలాగని అంతే మనము కూడా అపోస్తల బోధలో ఎదిగి 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 పోతూనే ఉండాలి. అపోస్తల బోధ గురించి మనం ఆలోచించినప్పుడు 360 అపోస్తల ఉపదేశం ఉన్నాయి. ఉపదేశంలో 3 ప్రకార ఉపదేశం ఉన్నాయి. ఒకటి పునాది ఉపదేశము, దేవునికి మహిమ కలుగాక. ఈ పునాది ఉపదేశం 7 పునాది ఉపదేశం ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. మూల ఉపదేశము 50 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అపోస్తల పరిపూర్ణ ఉపదేశం, పరిపూర్ణత, పర్ఫెక్షన్, పరిపూర్ణ ఉపదేశము 360, 360. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు ఒక్కొక్క ఉపదేశంలో మనం ఎదిగి 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 ప్రభు యొక్క స్వారూప్యం మనం పొందుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. అందుకే నేను చెప్తాను, మనకు సహవాసం దేవుడు ఇచ్చారు, మనం సహవాసంలో వస్తాము, మనం దేవుని ఆరాధిస్తాము, ఆత్మల సత్యంతోనే ఆరాధిస్తూ ఉన్నాము, ప్రత్యేక జీవితం మనం చేస్తూ ఉన్నాము. అన్ని నుండి మనం అన్ని విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. 7 విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. అందుకే మనం వేరే సంఘస్థుల దగ్గర మనం పోము, వేరే సంఘస్థులు విశ్వాసుల దగ్గర మనకు సంబంధం లేదు, వేరే సేవకుల దగ్గర మనకి సంబంధం లేదు. ఎందుకు? అది దురుపదేశం అని తెలుసుకొని మన ఆ దురుపదేశం నుండి కూడా మనం ఏం చేసాము? ప్రత్యేకంగా ఉన్నాము. పాపం నుండి మనం ప్రత్యేకంగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగాక. అక్రమం నుండి ప్రత్యేకంగా ఉన్నాము. అలాగా ప్రత్యేక ఈ శ్రేష్టమైన ఈ ప్రత్యేక జీవిత ప్రభు మనకిచ్చి నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు నేనేం చెప్తానంటే, మన జీవితం ఎలాగ ఉంది? మన ఈ అపోస్తల బోధలో ఉన్నాము. ఈ అపోస్తల బోధనలో వచ్చినంతనే పరలోకకి ఎవరు పోరలే, అలాగే ఆలోచన చేయవద్దు. ఈ పెంతెకోస్తు మిషన్లో వచ్చేస్తే తక్షణ పరలోకపోతా అని చెప్పి ఎవరు కథలు పెట్టుకోవద్దు. ఇక్కడ ఉన్న ఉపదేశ ప్రకారంగా జీవితం చేయాలి. ఈ అపోస్తల బోధన ప్రకారం మీరు జీవితం చేయాలి. తెల్ల డ్రెస్ వేసుకొని కూర్చుకున్నారు, తెల్ల డ్రెస్ వేసుకొని మంచిదే, కానీ మన జీవితం తెల్లగా ఉండాలి. మన ఆత్మ, మన ప్రాణ, మన శరీరం తెల్లగా ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు అర్థం చేసుకోవాలి, దేవుడు, నేను చెప్పాను కదా, ఆదిలో దేవుడు గొప్ప ఒక ఆలోచన, ఒక గొప్ప తీర్మాన మనిషిని మీద. కానీ మనిషి పాపం చేసి ఆ మహిమని ఆయన పోగొట్టుకున్నాడు. ఆ ఏదేందో దేవుడు మనిషినికి 7 ఆశీర్వాదములు దేవుడు ఇచ్చారు. దేవుడు ఏదేందో 7 ఆశీర్వాదములు ఇచ్చారు. ఆ 7 ఆశీర్వాదం నెల్లూరు కన్వెన్షన్లో వినారు, నేరా లేదా? గుర్తుందా? దేవునికి మహిమ కలుగాక. అప్పచ్చ బోధించారు లాస్ట్ రోజు నెల్లూరు కన్వెన్షన్లో. అప్పచ్చ 7 ఆశీర్వాదం గురించి బోధించారు. దేవునికి మహిమ కలుగాక. ఆ 7 ఆశీర్వాదములు ఆయన పోగొట్టుకున్నాడు మనుషుడు ఏదైనా తోటంలో. ఆయన పాపం చేసినప్పుడు ఆయన ఏం చేశారు? దేవుడు బయటికి పంపించేశాడు ఏదైనా తోటం నుండి. కానీ మనము కూడా 7 ఆశీర్వాదము మనిషినికి పోగొట్టుకున్నాడు. కానీ మనం సియోన్కి వెళ్ళాలి చెప్తే, మనము నిత్య సియోను యెరూషలేముకి వెళ్ళాలి చెప్తే, ఆ 7 ఆశీర్వాదం మనం పొందుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడే. మన అనుభవంలో అది రావాలి. జీవితం ఈ లోకంలో ఆయన వచ్చిన ప్రకారం జీవితం మనం చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. 7 ఆశీర్వాదం ఏంటి చెప్పు?
గట్టిగా చెప్పు. నిత్య జీవం, ఆ. తేజస్సు, ఉమ్. మహిమ దేవుని, ఉమ్, 3 స్వతంత్రత, ఉమ్, 4 దేవునితో కూడా సహవాసం, ఉమ్, 5 అధికారం, ఉమ్. 6 అక్షయత, ఉమ్. 7 పరిశుద్ధత గురించి దేవుని నామానికి మేము 7 ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు ఆదామ. కానీ మన సియోను యెరూషలేము ఆ ఆ పరలోక రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో ప్రవేశించాలి చెప్తే 7 ఉపదేశం మన జీవితం ఉండాలి. ఇప్పుడు ఏమైంది తెలుసా, వేరే వాళ్ళకి ఈ ఉపదేశం తెలియలేదు. దేవుని ఎలాగ ఆరాధించాలో తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఆంధ్రలో నేనున్నదే మాట్లాడతానులే. ఈ ఆంధ్రలో చూసినప్పుడు శారీరకంగా ఆరాధిస్తారు, ఆత్మ అక్కడ రారు. పరిశుద్ధాత్మక వారికి ఏ బంధువు కూడా ఏ సంబంధం లేదు. చాలా సంఘాలు, చర్చెస్ ఉన్నాయి, అన్ని చోట ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి, కేరళలో అన్ని చోట ఉన్నాయి. కానీ ఈ ఆంధ్రలో ఎక్కువ దురుపదేశం నేను వినాను. ఈ మన భారతదేశంలో చాలా దురుపదేశం అనేది ఆంధ్రప్రదేశం. అన్ని రకాల చర్చ్ ఉన్నాయి, చాలా దురుపదేశం. నేను చాలా దుఃఖకరమైన ఒక విషయం ఏంటి చెప్తే, ఆత్మ తెలియదు ఎవరికి, పరిశుద్ధాత్మ తెలియలేదు. పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధించాలి చెప్పి తెలియలేదు. శారీరకంగా ఆరాధిస్తారు. ఇప్పుడు ఎక్కువ పాటలకి ప్రాధాన్యత ఇస్తారు, ప్రాముఖ్యత. కరెక్టా? ప్రాముఖ్యత పాటలకే. పాటలు ముఖ్యమా, ఉపదేశం ముఖ్యమా? ఒక మనిషికి మమ్మల్ని పాటలు పరలోకి తీసుకెళ్తుందా? ఉపదేశ పరలోకి తీసుకెళ్తుందా? పాటలు పాడవద్దు చెప్పలేదు, పాటలు మనం పాడతాము. మనకు ఉన్నతమైన పరిశుద్ధులు లోతుగా ఉపదేశ ప్రకారం కట్టిన పాటలు మనకు ఉన్నాయిలే, మనం పాడతాము. కానీ పాటలు పాడవుతుందని చెప్పలేదు. పాటలు పాడాలి, దేవుని మహిమపరచాలి. కానీ పాటలే ఎక్కువ, ఉపదేశం తక్కువ ఆంధ్ర వాళ్ళకి. అపోస్తల సంఘంలో అలాగ లేదులే. బయట సంఘం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అపోస్తల సంఘంలో దేవుడు ఒక పరిశుద్ధులు ఒక క్రమం పెట్టేశారా, క్రమ ప్రకారం మాత్రం జీవిస్తారా. క్రమం తప్పి ఏం చెప్తారు, క్రమం అదీరు ఎల్లరు. ఒక క్రమం సదా పరిశుద్ధ పౌలుగా చెప్తారు, సంఘంలో ఒక క్రమం ఉండాలి, క్రమానుసారంగా జీవించాలంతే. ఆ క్రమ ప్రకారంగా ఇప్పుడు బయట సంఘం చూస్తున్నప్పుడు క్రమ లేదు, ఏమి లేదు. ఏదో పాటలు పాటలు పాటలు, పరిశుద్ధాత్మ లేదు, అన్య భాష లేదు, ఆత్మ నింపుదల లేదే లేదు. ఇంకా చాలా పెద్ద విషయం తెలుసా, ఆంధ్రలో పరిశుద్ధాత్మ లేనివాడు పాస్టర్స్. పరిశుద్ధాత్మ లేనివాడు పాస్టర్స్. అరే దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ లేకపోతే, అన్య భాష గుర్తుతోనే ఒక మనుషుడు పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే ఆయన సంఘము కాదు. వాక్యం ఉన్నాయిలే. అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే ఆయన యేసు ప్రభుకి సంబంధించిన వాడు కాదు. అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే దేవుడు పుత్రుడు కాదు. పరిశుద్ధాత్మ అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేకపోతే ఆయన పెండి కుమార్తె కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేకపోతే ఆయన ప్రార్థన పరిపూర్ణత కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేకపోతే ఆయన పాప కడిగబడదు. పాప క్షమింపబడుతుంది మానసాంతరం పడినప్పుడు. మన పాప ఎప్పుడు కడిగబడుతుంది? మనము పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే ఆయన జీవితము ఒక క్రమం ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు, ఆయన స్వయిష్టమే చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు కూడా స్వయిష్టం చేస్తూ ఉన్నారు, అది వేరే విషయం, చేయకూడదు. అప్పుడు నేను చెప్తే మెయిన్ విషయం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేకపోతే సంఘమే కాదు చెప్పి బైబిల్ చెప్పినప్పుడు పాస్టర్స్ ఎలాగవుతారు? ఎడా చెప్పు. పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే పాస్టర్స్ ఎలాగ అవుతారు చెప్పి నా ఇది ఆలోచన. ఎవడైనా దగ్గరకు వచ్చి ఏం చెప్పారు, ఒక పాస్టర్స్ అంటే ఏమిటి? చదువు లూకా సువార్త చాప్టర్ 14 అధ్యాయం 26, Gospel of Luke chapter 14 verse 26. Chapter 14 verse 26 చదువు. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఇక్కడ మనం టోటల్ గా చేసినప్పుడు 9 కార్యములు ఉన్నాయి. 9 కార్యములు విడిచిపెట్టి ద్వేషించి రావాలి. ఒక పాస్ట్ అవ్వాలి అయితే 9 కార్యములు 9 ఉన్నాయి.
9. ఇదంతా ద్వేషించాలి, విడిచిపెట్టి రావాలి. ఆయనే శిష్యుడు అంతే, ఆయన లేకపోతే శిష్యుడు కాదు. మన భాషలో చెప్తాను పాస్టర్స్. ఆ యాక్టివిటీ లేదు, పాస్టర్ కాదు. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా, పరిశుద్ధాత్మ లేదు, అన్య భాష లేదు, ఆత్మ నడిపే ఆత్మ నింపుదలతో ఏం లేదు. బైబిల్ పట్టుకున్నప్పుడే పాస్టర్, భయంకర పాస్టర్. ఇది ఎవరు చేస్తూ ఉన్నది? ఆత్మలు చూసి, ఆత్మ లేని కొంతమంది ఉండరు, ఎక్కువ ఆత్మ. ఏంటి అప్పుడు ఎవరు ఇచ్చారు ఆత్మలు? సాతాను తీసుకొస్తుంది. సైతాన్ని ఇస్తాను నరకకెళ్ళనికి. దేవునికి మహిమ కలుగాక. ఈ సంఘము నవీకరించిన ఫస్ట్ పౌలప్పచ్చి ఇలాగా చెప్పారు, సంఘంలో ఎంతమంది ఉన్నారో అది ముఖ్యం కాదు, సంఘం ఎంత పరిశుద్ధతలో ఉంది ముఖ్యం. ఫస్ట్ పౌలప్పచ్చ చెప్పింది. సంఘంని గొప్పతనం వచ్చేసి ఎంత జనం ఉన్నారు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారు, ఎంత పెద్ద మైక్ పెట్టారు, ఏమేమో వేసేది మైక్ అదే సెట్ ఉంటుంది కదా, అదంతా అదిలో మహిమ మనము పోల్చవద్దు, ఇది చేయకూడదు. సంఘములో ఉన్న పరిశుద్ధత, సంఘంలో ఉన్న పరిశుద్ధత, ఆ సంఘము యేసు ప్రభు యొక్క పరిపూర్ణత ఎంత పొందుకొనిది, ఉపదేశంలో అపోస్తల ఉపదేశంలో ఎంత ఎదిగింది, అది ఆలోచన చేయాలి. అప్పుడు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి, పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే సంఘమే లేదని వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళు పాస్టర్స్ ఎలాగ అవుతున్నారు? అదే చాలా దురుపదేశం, ఇది చాలా దురుపదేశము. ఇటువంటి దురుపదేశం ఉండే దేవజనులు ప్రత్యేకంగా ఉండాలి. వాక్యము ఒక్కరోజు ఆకాశం మారిపోతుంది, భూమి మారిపోతుంది, నా వాక్యం ఎన్నడే మారదు చెప్పి యేసు ప్రభు చెప్పారు. అప్పుడు వాక్య ఉపదేశం మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏదో దేవుడు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని దేవుడు తన రక్తం ఇచ్చి కొనిన సంఘంలో దేవుడు మమ్మల్ని తీసుకొచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడు చాలా దుఃఖకరమైన విషయము, చాలా బాధకరమైన విషయము ఏంటి చెప్తే, పరిశుద్ధాత్మ లేని వాడు కూడా పాస్టర్స్ ఆగుతూ ఉన్నారు ఈ కాలంలో. భయంకర పాస్టర్స్, భయంకర ప్రసంగము. ఏంటి ఆ జీవితం చూడాలి. దేవునికి స్తోత్రం. ఇదంతా సతాన్రి హల్మా పిన్నాడి వెనక సైతాన్ ఆత్మ క్రియ చేస్తూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు మనం ఉపదేశంగా వచ్చినప్పుడు నేను చెప్పినట్లుగా, దేవుడు ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు, మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఒక గొప్ప ఉద్దేశంతోనే దేవుడు మనుషుని సృష్టించాడు. గొప్ప ఉద్దేశం. కానీ మనిషి పాపం చేసినప్పుడు దేవుడు ఆయన్ని ఏదైనా తోట నుండి బయటికి పంపించేసేసారు. ఆ దేవుని మహిమ ఆయన పోగొట్టుకున్నాడు. పాపం చేసినప్పుడే మనుషునికి బట్టలు వచ్చింది, అంతవరకు బట్టలు లేదు. దేవుని మహిమ కప్పుకొనిది అంతవరకు బట్టలు లేదు. ఎప్పుడు పాపం చేసేసారో అప్పుడు నగ్నంగా మారిపోయారు. అప్పుడు ఆవిడ అంజూరపు చెట్లు ఒక డ్రెస్ చేసుకున్నారు, తర్వాత దేవుడు ఒక డ్రెస్ ఇచ్చారులే, అది వేరే విషయం. మనము కూడా ఆదామ సంతతి కాబట్టి పాపంలో పుట్టాము, పాపంలో జన్మించాము, అలాగా వచ్చాము. కానీ దేవుడు మమ్మల్ని రక్షించారు. మార మనసు పొందుకునేమో, పరిశుద్ధాత్మను పొందుకునేమో, జీవిస్తూ ఉన్నాము. కానీ ఆ ఏదేలో పోగొట్టుకొని నా 7 ఆశీర్వాదం మనము ఈ లోకంలో ఉన్నప్పుడే పొందుకోవాలి. ఆ 7 ఆశీర్వాదము, ఆదామ పోగొట్టుకున్న ఆశీర్వాదం ఈ లోకంలో ఎవరు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పొందుకుంటే మాత్రమే మనము ఆ యెరూషలేములో జీవిస్తాము. ఆ సియోన్లో మనము పోవడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఒక మనుషుడి ఉండాలి చెప్తే, పరిపాలన చేయాలి చెప్తే, ఆదాం పోగొట్టుకొని ఆ 7 ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అర్థం చేసుకోండి, వాక్యం అర్థం చేసుకోండి. పాటలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దండి, ఉపదేశం ప్రాముఖ్యత ఇవ్వండి.
పాటలు పాడి డ్యాన్స్ చేయకూడదండి. సినిమా యాక్టర్స్ పాడతారు కదా, వాళ్ళకి డ్యాన్స్ చేయకూడదు. ఆరాధనలో ఒక క్రమం లేదు. ఈ ఆరాధనకు వస్తా అనేకులు ఆరాధన పోతారు, డ్యాన్స్ చేయడానికి పోతారు. నాకు చాలా డౌట్గా ఉంది. ఆరాధన పోరాని భయంకర డింగ్ 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 డ్యాన్స్ చేస్తారు. ఆరాధనలో ఒక క్రమం ఉంటుందా? ఇవరేం చెప్తారు తెలుసా? దావీద డ్యాన్స్ చేయలేదా చెప్తారు. నేను చెప్తాను, దావీద దేవాలయంలో డ్యాన్స్ చేశానా, రోడ్లో డ్యాన్స్ చేశానా? దావీద రోడ్లో డ్యాన్స్ చేశానా, దేవాలయంలో డ్యాన్స్ చేశానా? మంజూష బయటగా వచ్చినప్పుడు రోడ్లో డ్యాన్స్ చేశాను, దేవాలయంలో డ్యాన్స్ చేయట్లేదు. అప్పుడు కూడి వచ్చినప్పుడు డ్యాన్స్ చేయకూడదు, దేవుని ఆరాధించాలి, ఆత్మతోని సత్యంతోనే ఆరాధించాలి. యేసుప్రభు ఏం చెప్పారు? ఒక మనుషుడు ఆత్మతోని సత్యంతోని దేవుని ఆరాధించాలి చెప్పారు. ఆ వాక్య అర్థం ఏంటి? ఆత్మతోని చెప్తే పరిశుద్ధాత్మ పొందుకొని, సత్యం చెప్పినప్పుడు ఉపదేశం ఉన్ని ఆరాధించాలి. ఒక నిజమైన ఆరాధన ఏంటి? ఒక నిజమైన సంఘం ఒక గుర్తు ఏంటి? అక్కడ పరిశుద్ధాత్మను ఉండాలి, తర్వాత సత్యం ఉండాలి. సత్యం మీన్స్ అపోస్తల బోధన. సత్యం చెప్తే తమిళ్లో కరెక్ట్ రాయబడింది ఉపదేశం. అప్పుడు ఉపదేశం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. ఇటువంటి ఒక ఆరాధన దేవునికి ప్రియ ఇష్టమైన ఆరాధన. లోక ప్రకారంగా ఏదో మైకేసుకొని పాటలు పాడి డ్యాన్స్ చేసుకొని ఇలాగా సత్యం లేకుండా ఉపదేశం లేకుండా మనము చేయకూడదు. అటువంటి నుండి మనము ప్రత్యేకంగా జీవితం చేయాలి. దేవుడు మనం ప్రత్యేకించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనుషుడు ఆ 7 ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఆ ఏదే తోట నుంచి దేవుడు బయట పంపించేశారు. అలాగా కాలం ఇలాగ పోయింది. కానీ నేను చెప్పాను కదా, ఆ మనిషిని గొప్ప ఒక ఉద్దేశంతోనే ఆ సియోను చేర్చాలి, ఆ నిత్య యెరూషలేం చేర్చాలి చెప్పి ఒక ఆలోచనతోనే, ఒక ఉద్దేశంతోనే దేవుడు మనుషులను సృష్టించారు. కానీ ఆయన ఆశీర్వాదం పోగొట్టుకున్నా కాబట్టి వచ్చేసాడు. దేవుడు ఎంతో ప్రయత్నించారు, కానీ మనిషి దేవుని మాటలు వినలేదు, దేవుని వైపు రాలేదు. ఆయన తన చిత్తంలో చేసుకొని, తన ఇష్టం చేసుకొని ఆయన బ్రతికాడు, జీవితం చేశాడు. ఎంతో ప్రవక్తులను దేవుడు ఈ లోకంలో పంపించారు. ప్రవక్తుల మాటలు కూడా మనుషులు వినలేదు. తరువాత దేవుడు ఏం చేశారు? తన ఏక పుత్రుడు మన ప్రభు అయిన యేసు ప్రభుని లోకంలో పంపించారు. ఒక్క ఆలోచనతోనే పంపించారు. దేవుడు ఎందుకు ఈ యేసు ప్రభుని లోకంలో పంపించారు చెప్తే, ఇది అద్భుతం చేయడానికి, అతిశయ చేయడానికి కాదు. ఒక గొప్ప ఆలోచనతోనే, ఒక గొప్ప ఉద్దేశంతోనే పంపించారు. యేసు ప్రభుని ఈ లోకంలో పంపించి ఒక పెండ్లి కుమార్తెని సంపాదించాలి, ఒక సంఘముని సంపాదించుకోవాలి. ఆ సంఘము నా దగ్గర వచ్చి నివాసించాలి, నివాసం చేయాలి. అదా యెరూషలేములో నివాసించాలి, సియోను నివాసించాలి చెప్పి ఒక గొప్ప ఆలోచనతోనే యేసు ప్రభుని ఈ లోకంలో పంపించారు. అందుకే అది గురించి బైబిల్ రాయబడింది, సంతానమని రాయబడింది. యేసు ప్రభు ఎంత కష్టపడారు, ఎంత వేదన పడారు మీకు తెలుసు. కానీ అంత కష్టం ఏంటి, ఎందుకు? చాలా విషయం కొరకు ఆయన బలి అయ్యారు. అదిలో ఒక ముఖ్యమైన ఒక విషయం ఏంటి చెప్తే చదవండి. యెషయా 53 అధ్యాయము, యెషయా 53, యెషయా చాప్టర్ 53 వాక్యం. అదిలో 53, 53 అధ్యాయంలో మనం చదివినప్పుడు వర్స్ 10, 53 వాక్యం. చాప్టర్ 53, యెషయా చాప్టర్ 53 వర్స్ 10. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానం చూచును. మళ్ళీ చదువుతాడు, చదువు 10. అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన. ఒక నిమిషం ఉండు. యేసు నలగొట్టుటకి ఎవరికి ఇష్టమైంది? యెహోవాకి ఇష్టమైపోయింది. ఆ జీవితం మనము ఈ లోకంలో చేయాలి. నలగొట్టుకు ఎలాగా? ఈ మిర్చి నలగొడతారు కదా, అలాగే నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైంది. మమ్మల్ని దేవుడు నలగొడతారు కొన్ని సందర్భాలు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడువా, ప్రభు మీ ఎక్కడ ఉన్నారు, మీ కంట్లేదా, చెవి లేవా అడగకూడదు. దేవుడు మనకు అనుమతించిన బాధలు సహించుకొని మనము జీవితం చేయాలి. కాబట్టి దేవుడు కండ్లేదులే,
దేవుని కాలు లేదులే, దేవుని చెవి లేదులే అనుకోకూడదు. యేసు ప్రభుని నలగొట్టడానికి యెహోవానికి ఇష్టమైంది. చదువు. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆ, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అపరాధ బలి చేయగా అతని సంతానం ఆయన సంతానము చూచుచు చూచును. అతడు దీర్ఘాశ్మంతుడు. చాలు. ఆయన మరి ఆ మాటలు మాత్రం చదువు. ఆయన అపరాధ పరిహార బలి చేయగా ఆయన సంతానం చూచును. ఆ సంతానం ఏంటి? అదా సియోను యెరూషలేము. అక్కడ రాసుకోండి, సియోను యెరూషలేము సంతానం. అది మనమే. ఆకాశ కింద భూమి పైన ఆ సిల్వలు వేలాయినప్పుడు దేవుడు ఆయన సంతానం చూశారు. యేసు ప్రభువు సిలువలో వేలాడినప్పుడు ఏం చూశారు? ఎందుకు అంత కష్టం సహించుకున్నారు తన శరీరంలో? ఎందుకంత బాధ అనుభవించారు? ఎందుకంత నింద అనుభవించారు? ఆయన సంతానం కొరకు, ఆ సంతాన కొరకు అంత బాధ అనుభవించారు తన శరీరంలో. ఆ సంతానం అంటే ఏంటి? అదా సియోను యెరూషలేము, ఒక సంతానము మనమే. ఆ రోజు కల్వారి సిలువలో ఆ వేలాడినప్పుడు దేవుడు ఆ రోజు మమ్మల్ని చూశారు. ఈ రోజు నేను ఇంత శ్రమ అనుభవించాను, ఇంత బాధ శ్రమలు అనుభవించాలి పర్వదేతులే. డానియేలునైనా చూస్తూ ఉన్నాను. ఈయన ఒక రోజు యెరూషలేముగా మార్చబడతాడు, ఈయన ఒక సియోనుగా మార్చబడతాడు చెప్పి మమ్మల్ని అందరినీ దేవుడు ఆ రోజు చూశారు. ఆ రోజు చూశారు కాబట్టి అంత శ్రమ ఆ సిలువలో దేవుడు అనుభవించారు. ఆ సంతానమే సియోను యెరూషలేము. ఆ వేలాడినప్పుడు అంత కల్వారి సిలువలో అంత కష్టము, ఆ బాధ, ఆ వేదన దేవుడు తన శరీరంలో అనుభవించారు. ఎందుకొరకు అనుభవించారు? మన కొరకే. మనము సియోనుగా మార్చబడాలి. ఒక పరిశుద్ధులు ఇది గురించి ఒక కన్నడ పాటలు కూడా కట్టారు. ఈ వాక్యం గురించి ఒక కన్నడ పాటల బుక్లో ఉంది. సంతాన కొరకు ఆయన శ్రమ అనుభవించారు. సియోను యెరూషలేము సంతానం కొరకే శ్రమ అనుభవించారు. మమ్మల్ని దేవుడు ఆ రోజు చూశారు. నేను ఇంత శ్రమ అనుభవిస్తూ ఉన్నాను, పర్వాలేదు, కానీ ఒకరోజు సియోనుగా మార్చబడతాడు, ఒకరోజు యెరూషలేముగా మార్చబడతాడు. నా సంఘము నుండి ఒక యెరూషలేము ఒక గ్రూప్, యెరూషలేము కొరకు ఒక గ్రూప్, సియోను కొరకు ఒక గ్రూప్ వస్తుంది చెప్పి అదిని తలంచుకొని అంత శ్రమ సంతోషకరంగా అనుభవించారు. అందుకే లాస్ట్ లో యేసు ప్రభు ఏం చెప్పారు? అన్నీ తీరిపోయిను. అర్థం చేసుకోవాలి, దేవుడు తన చిత్తాన్ని దేవుని చిత్తం పరిపూర్ణంగా దేవుడు యేసు ప్రభు ఈ శరీరంలో చేశారు. మనము మన చిత్తం చేసుకుంటూ ఉన్నామా, దేవుని చిత్తం చేస్తూ ఉన్నామా? అర్థం చేసుకోవాలి. మనం మన చిత్తం చేస్తూ ఉన్నాం, దేవుని చిత్తం చేస్తూ ఉన్నామా? మన ఇష్టం చేస్తూ ఉన్నాం. ఒక మనుషుడు దేవుని చిత్తము 57 విషయంలో దేవుని చిత్తం చేయాలి. ఎంత విషయంలో? 57 విషయంలో దేవుని చిత్తం ఒక మనిషి చేయాలి. అందుకే యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? మత్తయి సువార్త ఏం చెప్పారు? మత్తయి 7వ అధ్యాయము 20-21. Gospel of Matthew chapter 7 verse 20-21 చదువు. 20-21. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పరలోకం రాజ్యంలో చదువు. పరలోక రాజ్యంలో ఉన్న ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అందుకే నేను చెప్పాను, బైబిల్లో దేవుని చిత్తం ఎన్ని విషయంలో చేయాలో అంత విషయం మనము గ్రహించుకొని చదివి
ఉపదేశము పరిశుద్ధుల ముఖాంతరం విని మనం చెయ్యాలి. లేకపోతే పరలోక రాజ్యంకు మనకు ప్రవేశం ఉండదు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి చెప్తే 57 విషయంలో దేవుని చిత్తము పరిపూర్ణంగా ఈ భూలోకంలో ఒక మనిషి చేయాలి. చాలా ప్రాముఖ్యమైన ఒక ఉపదేశం ఇది. నేను ఎప్పుడూ ఆలోచన చేస్తాను. ఎందుకంటే పరిశుద్ధులు చాలా విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారు, చాలా భయంగా ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తం చేయలేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. అన్ని విషయంలో ఏదో ఒక విషయం పట్టుకొని ఒక విషయంలో చేస్తానులే పరలోకి పోతాను అనుకోవద్దు. అన్ని విషయంలో దేవుని చిత్తం ఒక మనిషి భూలోకంలో చేయాలి. 57 విషయంలో పరిపూర్ణంగా ఒక మనిషి దేవుని చిత్తం చేసి ముగించేసినప్పుడు ఆ నిత్య యెరూషలేము సీయోనులో ప్రవేశం చేయడానికి సాధ్యం అవుతుంది. దేవుని నామమునకి మహిమ కలుగుగాక. అందుకే యేసు ప్రభు ఆయన సంతానం కొరకు శిలువలో వేలాడారు, శ్రమ అనుభవించారు, కష్టం అనుభవించారు. ఆ సంతానం ఏంటి నేను చెప్పాను కదా, అదా మనమే సియోను కొరకు, యెరూషలేము కొరకు వేలాడారు. మమ్మల్ని రోజు దేవుడు ఆ గోల్కొత్తా కొండ మీద ఆ శిలువలో వేలాడినప్పుడు మిమ్మల్ని నన్ను దేవుడు ఆ రోజు చూశారు. ఈ శ్రమ అనుభవిస్తాను, పర్వాలేదు, ఈయన సియోనుగా మార్చబడతాడు, ఈయన యెరూషలేముగా మార్చబడతాడు అంత అనుకొని దేవుడు సంతోషంగా శ్రమ అనుభవించారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మీ చిత్తంలో ఇన్ని కూడా మీ చిత్తం చేసుకుంటూ పోతూ ఉన్నారా? యెరూషలేముగా మార్చబడుతూ ఉన్నారా? సియోనుగా మార్చబడుతూ ఉన్నారా? అర్థం చేసుకోండి. మీరు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నారా? వేషధారిగా జీవించకూడదు. వేషధారి జీవితం మనకు అస్సలు వద్దు. యథార్థమైన ఉపదేశ ప్రకారమైన అపోస్తల బోధ ప్రకారమైన ఒక జీవితం మనం చేయాలి. అన్ని దురుపదేశాలకి మనము దూరంగా ఉండాలి. ఇది అంత్యకాలం కాబట్టి దురుపదేశం చాలా వర్ధిల్తుంది, పెరుగుతుంది, పెరిగి వర్ధిల్తుంది. దురుపదేశం చాలా వస్తుంది. అదంతా అబద్ధమైన ఒక ఆత్మది, పరిశుద్ధాత్మ కాదు, ఉపదేశం కాదది. అనేకులకి ఏం తెలుసా? సేవ చేయాలి. అనేకులకి ఏంటి? సేవ. జీవితం వద్దులే, సేవ ముఖ్యం కాదులే, జీవితం ముఖ్యము. పరిశుద్ధులు మనకేం నేర్పించారు? పరిశుద్ధులు ఏం నేర్పించారు? జీవితం చెయ్యి. సేవ ముఖ్యం కాదు, జీవితం చెయ్యి. ఈ గ్లాసు ఇప్పుడు ఈ సిస్టర్ నేను వాటర్ తాగాలి చెప్పి ఈ గ్లాస్తో వాటర్ పెట్టారు, నేను త్రాగుతాను. ఈ గ్లాస్ బాగానే ఉంది, బాగా కడిగారు, అందుకే గ్లాసు పెట్టి ఒక మూత పెట్టి పెట్టారు. ఇది కడగకుండా చాలా అన్క్లీన్ గా ఉంది, గలీజ్గా ఉంది. అప్పచ్చా వాటర్ తాగండి చెప్పేసి ఇక్కడ పెడితే నేను త్రాగుతానా? నీళ్లు లేదులే, అది హార్లిక్స్ ఇచ్చారు, నేను త్రాగను. అలాగనే మన సేవ చేయాలి. ఫస్ట్ మన జీవితం కరెక్ట్ ఉండాలి కదా. మనమే జీవితం కరెక్ట్ చేసుకోకుండా మన జీవితంలో లోపల పాపములు అన్ని పెట్టుకొని నేను సేవ చేస్తాను చెప్తే ఆ సేవ ఎవరు అంగీకరించుకుంటారు? ఏ దేవునికి వస్తుంది? అందుకే చెప్తాను, సేవ ముఖ్యం కాదు, ఫస్ట్ జీవితం చెయ్యి. అందుకే పాస్టర్ పౌలపచ్చ ఇలాగనే మనకి నేర్పించారు. ఈ తేనె పులులు ఉంటాయి కదా, చెప్తారు తెలుగులో తేనె అని. ఓకే, తేనె ಟೀಕಲ ಕನ್ನಡದಲ್ಲಿ ಹುಳ అని తేకల తీగలు తేనె తీగలు ఉంటాయి. ఫస్ట్ పోలపచ్చ చెప్పారు, ఎప్పుడు చెప్తారు? తేనె తీగలు పూలు పోతాయా, లేకపోతే తేనె తీగల్ని వెతికి వస్తాయా? అలాగే మనము కూడా సుగంధముగా ఉండాలి. చెప్పి సెంట్ వేసుకొని కూడకూడదు. సెంట్ మనం వాడకూడదు, వేరే విషయం. సెంట్ వాడకూడదు. మనము సుగంధముగా చెప్తే ఏంటి? పరిశుద్ధత్వము సుగంధము. పరిశుద్ధంగా ఉంటే, యథార్థంగా ఉంటే ఆత్మలు మమ్మల్ని వెతికి వస్తాయి. దేవుడు సియోను కొరకు, యెరూషలేము కొరకు ఎవరు నియమించారో దేవుడు మన దగ్గరికి
తీసుకొస్తారు. మన పోన అవసరం లేదు. కానీ మనము సుగంధముగా ఉండాలి. మన దేవుని వాక్య ప్రకారమైన ఒక జీవితము కలిగి ఉండాలి. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అశుద్ధంగా ఉండాలి. వాక్య ప్రకారమైన జీవితం అనే ఈ లోకంలో మనం చెయ్యాలి. పరిశుద్ధులకి ఒకేసారి అప్పగించిన బోధ కొరకు పోరాడండి. యూద 3వ వాక్యం చదువు. యూద 3వ వాక్యము. త్వరగా చదువు. మనందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని వేడుకొనిచుచున్నాను. చాలు. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించిన బోధ కొరకు మనము పోరాడాలి. ఉపదేశము బోధ విడిచిపెట్టకూడదు. అనేకులు బోధ విడిచిపెట్టి లోకముని సంఘంకు తీసుకొస్తారు. దేవుడు శపించేస్తారు. అటువంటి వాళ్ళని శపించేసి నిత్య నరకంలో దేవుడు పెడతారు. బోధ ఆవిడకు వద్దులే, ఆత్మలు కావాలి. బోధ చెప్తే ఆత్మలు రావు. బోధలు చెప్తే ఎక్కడ వస్తాయి ఆత్మలు? అదా లోక ప్రకారంగా జీవిస్తే ఆత్మలు చాలా వస్తాయి. అందుకే బోధన ఎవరు త్రోసివేస్తారు. బోధ వద్దరికి ఆత్మలు కావాలి. జనాలు ఇప్పుడు సంఘం విశ్వాసులు ఎలాగ చెప్తారో అలాగా సేవకులు వినాలా? సేవకులు వినట్లుగా సంఘం విశ్వాసులు వినాలా? బయట సంఘం అలా కాదు. జనాలు ఏం చెప్తారా? ఇది ఇటువంటి పాటలు పాడండి, అటువంటి పాటలు, ఇటువంటి వాళ్ళని చేయండి, ఇది చేయండి. అది సంఘమే కాదే కాదు. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు గొప్ప ఒక ఉద్దేశంతో సృష్టించారు. కాల అయినప్పుడు ఎవరు చిత్తంలో రాలేదు. తర్వాత ప్రవక్తలను దేవుడు పంపించారు, ప్రయోజనం ఏం రాలేదు. తర్వాత తన ఏకమాత్ర కుమారుడిని దేవుడి లోకంలో పంపించి మన కొరకు ఆయన శ్రమ అనుభవించారు. మనం చదివినట్లుగా ఆయన అక్కడ సిలువలో వేలాడినప్పుడు తన సంతానంని చూశారు. ఆ సంతానం ఇంటి ఏది కాదు, అది సంఘమే, అది యెరూషలేము సియోనే. చదవండి అపోస్తల కార్యములు 20 అధ్యాయం, చాప్టర్ 20 వర్స్ 28. Acts chapter 20 verse 28. దేవుడు తన స్వరక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఒక్క నిమిషం, అక్కడ కాయుటకు రాయబడింది. కాయుటకు కాదు, అది తెలుగులో కాయుటకు రాయబడి, కాయుట కాదు, పోషణ చేయడానికి. అర్థమేనా? ఓకే. ఇంగ్లీష్ లో అలాగే రాయబడింది, గ్రీక్ లో అలాగే రాయబడింది. ఓకే. పవిత్రాత్మ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. అప్పుడు దేవుడు సంఘముని స్వారక్తం ఇచ్చి కొనుక్కున్నారు. అక్కడ ఒక వాక్యం మనం కరెక్ట్ గా చదవాలి. అక్కడ ఫస్ట్ వాక్యం చదువుతాముడు. దేవుడు చాలు, సంఘములు రాయబడిందా, సంఘం రాయబడిందా? సంఘమును చెప్తే సింగులర్. ఓకే, అర్థం చేసుకోవాలి. సంఘం ఒకటేనే, సంఘం 2 రాదు, 3 రాదు. లోకంలో ఎంట్రుక ఎంత ఉన్నాయో అన్ని సంఘం ఉన్నాయి లోకంలో. వెంట్రుక ఎంత ఉన్నాయో అన్ని సంఘం ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఏంటి తెలుసా? పాస్టర్స్ కి ప్రాబ్లం ఏంటి తెలుసా?
సంఘం పేరు ఇప్పుడు కొత్తగా పేరు పెడతా ఉన్నారు కదా, పేరు పెట్టడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక సంఘం పేరు ఉంది, ఆల్రెడీ ఇంకొక మిషన్ పేరు ఉంటుంది, ఇప్పుడు కొత్త నేమ్ పెట్టాలి, కన్ఫ్యూజన్ ఉంది, ఏ పేరు పెట్టాలి, ఏ పేరు. అందుకే ఇష్టం వచ్చినట్లు అప్పర్ రూమ్ చర్చ్ ఒక చోట, ఏంటి ఇంకొక చర్చ్ ఏదైనా తోట, ఏదైనా గార్డెన్ చర్చ్, ఏదైనా గార్డెన్ నేను తీసుకొచ్చేసాడు, ఇష్టం వచ్చినట్లుగా పెడతారు. దేవునామానికి మహిమ కలుగుగాక. నిజమైన సంఘము ఒకటే, అదే అపోస్తల సంఘం, అదే సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘము చెప్తే గ్రీక్ బైబిల్లో కాథోలిక అని రాయబడింది. కాథోలిక, క్యాథలిక్ వాళ్ళు అదన్ని తీసుకొని కాపీ చేసుకున్నారు. క్యాథలిక్ చెప్తే అది సార్వత్రిక సంఘం. గ్రీక్ బైబిల్లో సార్వత్రిక సంఘంకి కాథోలిక వాక్, కాథోలిక మీన్స్ సార్వత్రిక సంఘం. ఒక సంఘం అంటే ఒక ఆంధ్రలో ఉండకూడదు. ఒక నిజమైన సంఘం అంటే అది సర్వలోకమంతా ఉండాలి, సర్వలోకమంతా ఉండాలి. ఒకే ఉపదేశం ఉండాలి, ఒకే క్రమం ఉండాలి, అది మెల్కీజెదెకు క్రమం ఉండాలి, ఒకే బోధ ఉండాలి. అది సార్వత్రికంగా ఉండాలి, సర్వలోకమంతా ఉండాలి. అప్పుడు బాగా అర్థం చేసుకోండి, సంఘము బైబిల్లో ఒక్కటే ఉంది, రెండు లేవు. ఒక మనుషుడు ఏ భూరాయాలు, ఏ దేశస్థలాయాలు, ఏ భాషస్థుడాయాలు, ఎటువంటి ఆయాలు ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాలి చెప్తే ఈ సార్వత్రిక సంఘము, ఈ పరిశుద్ధ అపోస్తల సంఘములో వచ్చి చేర్చబడాలి. అందుకే అక్కడ రాయబడింది సంఘములు రాయబడలేదు, సంఘము రాయబడినప్పుడు సంఘము ఒకటే, సంఘము ఒకటే. దేవునికి రెండు నేను కొత్త నిబంధన ప్రకారం రెండు పెండ్లి చేసుకుంటే విచారం అని బైబిల్లో రాయబడింది. రెండు పెండ్లి చేసుకుంటే ఒక మనుషుడు విభిచారం. అది ఒక భర్తకి ఒకే భార్య ఉండాలి, ఒక భార్యకి ఒకే భర్త ఉండాలి, దేవుని నియమం అది. అలాగే ఉన్నప్పుడు యేసుప్రభుకి రెండు పెండ్లి కుమార్తె, రెండు భార్యలు ఉంటే యేసుప్రభు ఎవరు అంటారు? యేసుప్రభు కూడా వ్యభిచారి అయిపోతాడు. మీన్స్ దేవునికి ఒకే భార్య ఉండాలి, దేవునికి ఒకే భార్య. అదే అపోస్తల సంఘం. అర్థమైందా? సంఘము ఒకటే. దేవునామానికి మహిమ కలుగుగాక. అది దేవుడు అతన్ని ఎలాగ కొనుక్కున్నారు? స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు. ఈ సంఘం ఎప్పుడు స్థాపించబడింది? మొదటి శతాబ్దంలో స్థాపింపబడింది. యెరూషలేములో స్థాపింపబడి ఆరంభింపబడి అంత్యోక్యలో స్థిరపడింది. సంఘం యెరూషలేము ఆరంభం అయింది, కానీ యెరూషలేములో చాలా రోజులు ఉండడానికి అక్కడ కుదరలేదు. యూదులు చాలా ఉపద్రవ చేసేసి పరిశుద్ధులందరినీ బయటికి పంపించేశారు. ఆవిడ పరిశుద్ధులందరూ వచ్చి అంత్యోక్యలో వాసం చేశారు. అంత్యోక్య నుండి పరిశుద్ధ తోమా గారు వచ్చింది కేరళకి. అంత్యోక్య నుండియే పరిశుద్ధ. అది ఇంకే మలయాళంలో ఇలా ఒక వాక్ మాటలు చెప్తారు. సుర్యాని సంఘములు, చర్చెస్, సుర్యానీలు ఇలాగ ఒక మాట చెప్తారు. అంత్యోక్య మలంగర బంద వీణాయి వాళ్ళట్టే, అంత్యోక్య మలంగర బంద వీణాయి వాళ్ళట్టే. అంత్యోక్య మలంగర మీన్స్ కేరళ. అప్పుడు తోమగారు, పరిశుద్ధ తోమగారు కేరళకు వచ్చినప్పుడు కేరళ పేరు కేరళ కాదు, అప్పుడు మలంగర. ఇప్పుడు కేరళ అయిపోయింది. ఫస్ట్ కేరళం ఉంది, తర్వాత కేరళ అయింది, ఇప్పుడు మరలే అదే పేరు పెట్టదు, ఇప్పుడు కేరళం. కానీ పరిశుద్ధ తోమగారు 2000 వర్షం వచ్చినప్పుడు, తోమగారు కేరళకు వచ్చినప్పుడు అప్పుడు కేరళ ఒక పేరు మలంగర. మలంగర మీన్స్ మలయాళంలో మల మీన్స్ పర్వతములు, కొండములు. కేరళ చూస్తున్నప్పుడు తెలుస్తుంది కేరళ ఇలాగ ఉండదులే. అప్పుడు ఇలాగ కేరళ ఇలాగ ఆంధ్రలాగా ఉండదు, ఇలాగ ఉంటుంది. ಬೆಟ್ಟಗುಡ್ಡಗಳೇ ಜಾಸ್ತಿ. ಅದಕ್ಕೆ ಮನೆಗಳು ನೋಡ್ಬೇಕು ಹಿಂಗೋಗಿ, ಬಸ್ಸಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಹಿಂಗೋಗಿ. ಅದು దేవుడు గాడ్స్ ఓన్ కంట్రీ చెప్తారు, చాలా గ్రీన్ గా ఉంటుంది. ఓకే, అప్పుడు కొండ 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 ఉన్నది కాబట్టి మల మీన్స్ బెట్ట, కొండ. అందుకే మలంగర్ర, బెట్టగలుళ్ళ కొండములుள்ள ఒక దేశం. అప్పుడు అందుకనే తోమగారు కేరళగా వచ్చారు. అందుకనే సూర్యనే వాళ్ళు చెప్తారు అంత్యోక్య మలంగర బంద వీణ బట్టి అంత్యోక్య నుండే పరిశుద్ధ తోమగారు కేరళకు కాలు పెట్టింది, సువార్త చెప్పింది. చాలా కష్టము నష్టం సహించుకొని
కేరళంతా చుట్టి చాలా కష్టపడారు పరిశుద్ధ తోమ గారు. కేరళలో ఈ తిరువల్ల డిస్టిక్ లో ఈ నిరణం మడత్ దగ్గర ఒక నది మీన్స్ నది ఉంది. ఆ నది పేరేం తెలుసా? శాపకడల్. శాపకడల్ శాపగ్రస్తమైన నది. ఎందుకు? పరిశుద్ధ తోమ గారికి చాలా దాహం వేసింది, పోయి నీళ్లు త్రాగుతారు. అప్పుడు ఇది శాపకడల్ అయిపోయింది చెప్పేశారు. ఇదేదో అన్యమస్తుస్తుడు, ఇది శాపం అయిపోయింది చెప్పారు. ఆయనకి ఎవరు చేర్చుకోలేదు. ఆయన చాలా హైట్గా ఉంటాడు, చరిత్ర రాయబడింది. యూదుడు కదా, చాలా హైట్గా ఉంటాడు. ఈ కేరళ చూసినప్పుడు ఎందుకు మనవాడు ఈయన కదా, ఆయన వస్త్రములు చూసినప్పుడు ఆవిడ చాలా ఉపద్రవించారు, చాలా నిందలు ఆయన మీద పెట్టారు. వేరే వాడు బ్రాహ్మణ్స్ చంపేసేసి రాజని చెప్పారు, ఈయనే చంపేశాడు చెప్పి అపవాద నిన్న చాలా వచ్చింది. చాలా ఆయన గురించి ఒకరోజు చెప్తానులే. కానీ నిందలు కష్టాలు అనుభవించుకొని ఆకలితోనే నడిచి 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 కేరళమంతా నడిచి సేవ చేశారు పరిశుద్ధ తోమ గారు. దేవి నామానికి మహిమ కలుగాక. అందుకే కేరళ దేవుడు ఆశీర్వదించారు. కేరళలో చూసినప్పుడు 2 కిలోమీటర్కి ఒక పైతం ఉంటుందిలే, 2 ఒక పైతం ఉంటుంది. దేవుడు ఆశీర్వదించారు. ఆ మಣ್ಣు పరిశుద్ధ తోమ గారు వచ్చిన మಣ್ಣు మీద కదా కాలు పెట్టారు. అందుకే దేవుడు ఆ దేశంలో అనుగ్రహించారు. ఎంతో విశ్వాసులు దేవుడు ఇచ్చారు, సేవకులు ఇచ్చారు. ఆ కేరళ సేవకులు ఇటు సర్వలోకమంతా పోయి సేవ చేసింది తెలుసా? ఆంధ్రలో సేవ స్థాపించింది ఎవరు అనుకున్నారు? పాస్టర్ కేసీ వర్గీసప్పచ్చ. ఈ అపోస్తుల ఉపదేశం తీసుకొచ్చింది పాస్టర్ కేసీ వర్గీసప్పచ్చ. ఫస్ట్ గుంటూరులో ఈ సేవ ఆరంభించారు. తిరువల్లలో సూర్యాని కుటుంబంలో జన్మించి భయంకరమైన శ్రీమంత, అప్పుడే ఆ కాలంలోనే భయంకర డబ్బులున్న కుటుంబం నుండి సేవకు వచ్చారు పాస్టర్ కేసీ వర్గీసప్పచ్చ. భయంకర ఫస్ట్ ఏసీ థామస్ అప్పచ్చ తిరువల్లలో సేవ చేసినప్పుడు దొరికిన ఆత్మనే పాస్టర్ కేసీ వర్గీసప్పచ్చ. అప్పుడు కష్టపడి ఆయన అక్కడ సేవ చేశారు. పాస్టర్ కేసీ వర్గీసప్పచ్చ గుంటూరులో ఫస్ట్ సేవ ఆరంభమైంది. ఆయన దగ్గర ఉన్నది ఒకే డ్రెస్, కాపీ టీ అంతా రైల్వే స్టేషన్ లో నీళ్లు, బెడ్ ఏది న్యూస్ పేపర్. రైల్వే స్టేషన్ లో నేను గుంటూరుకి ఏదైనా పోయినప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఈ రాజమండ్రికి వెళ్ళిపోయినప్పుడు ఆ గుంటూరు మీద ట్రైన్ పోతే చూస్తున్నప్పుడే చాలా వేదన, దుఃఖం. గుంటూరుగా పోతూ ఉంటాను అప్పుడప్పుడు, అప్పుడు వేదన అవుతుంది. ఎందుకే ఆ గుంటూరు రైల్వే స్టేషన్లోనే పండుకొనారు కేసీ వర్గీసప్పచ్చ. స్థలం లేదు, ఆహారం లేదు. పొద్దునంతా లేచి పొద్దున్నే ప్రార్థన చేసి సువార్త చెప్తారు. పోయి సువార్త చెప్పేసి నైట్ పండుకొస్తారు. డబ్బు లేవు, ఏం లేవు. కృష్ణానదిలో పోయి స్నానం చేస్తారు. ఒకే బట్టలు ఉంది కాబట్టి మార్నింగ్ తెల్లారిజామునే పోయి స్నానం చేసుకొని అదే బట్టలు కట్టుకొని అదే బట్టలు వేసుకుంటారు. ఇలాగ కష్టపడి మలయాళం, తెలుగు రాదు, తెలుగు అప్పచ్చ ఒకరోజు పరిశుద్ధాత్మ నింపబడి అన్య భాష మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కేసీ వర్గీసప్పచ్చ మీద. అన్య భాష మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి అన్య భాష వచ్చింది, తెలుగు వచ్చేసింది. పరిశుద్ధాత్మతోని ఒక క్షణంలో తెలుగు వచ్చింది. అప్పుడు తెలుగులో ప్రసంగం చేయడానికి స్టార్ట్ చేస్తారు. మన పాటల బుక్, తెలుగు పాటల బుక్లు ఎంతో పాత పాటలు పాస్టర్ కేసీ వర్గీసప్పచ్చని కట్టిన పాటలు. దేవనామానికి మహిమ కలుగాక. మలయాళంలో కూడా అనేక పాటలు కట్టారు. ఇప్పుడు తెలుగులో కూడా పాటలు ఉంది, కానీ మలయాళంలో కట్టారు. అడవి తరుక నీడైడయిల్, కన్నడ మన తెలుగు పాటలు కూడా ఉంది. అడవి వృక్షమూలలో, అది ఎలా కట్టారు తెలుసా? ఆంధ్రలో సేవ చేసినప్పుడు కేరళకి కొట్టారకర కన్వెన్షన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్, కొట్టార కన్వెన్షన్కి వెళ్ళారు అప్పచ్చ ఆంధ్ర నుండి. ఇది కూడా చెప్తారు. అప్పుడు రేటేషన్ ఉన్నప్పుడు ఒక్క లూథరన్ చర్చ్ వాళ్ళు చూశారు. ఇదేంటి పాస్ట్ తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఎక్కడ పోతాడు, ఇక్కడ వచ్చి పండుకుంటారు. అప్పుడు అడిగారు వచ్చి, ఎవరు చెప్పారు ఇలాగా మనం సేవ చేస్తూ ఉన్నాం, ఇలా పండుకుంటాం. ఎందుకే, మన ఇంటి దగ్గర కొంత స్థలం ఉంది, ఇస్తాను, ఒక షెడ్ వేసుకోండి, సేవ చేయొచ్చు అని చెప్పాడు.
అప్పుడు ఒక స్థలం ఇచ్చారు, ఒక షెడ్ వేసుకొని సేవ చేశారు. ఒక ఆత్మ కూడా లేదు. ఒక రాయిలు పెట్టుకొని ప్రసంగం చేశాడు. ఎన్నో రోజు రాయిలు పెట్టుకొని ప్రసంగం చేశారు. అప్పుడు ఏం ప్రసంగం చేశారు తెలుసా? ప్రభు, ఇంత రాయి ఇక్కడ ఉన్నాయో అంత ఈ ఆంధ్రలో పేతం ప్రభు మీ దయచేయి చెప్పి రాయలకి ప్రసంగం చేశారు. దేవుడు అదకంతా ఎక్కువ పైతము సేవ దేవుడు మనకి ఆంధ్రలో దేవుడు ఇచ్చారు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు కష్టపడారు. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా కేసీఆర్కి సప్పచ్చని మర్చిపోకూడదు. అపోస్తల ఉపదేశం వచ్చిందే కేసీఆర్కి సప్పచ్చ ముఖాంతరం ఆంధ్రకి. దేవనామానికి మేము ఇలాగా ఒకసారి కొఠారకర కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు కొల్లం ట్రైన్ దిగారు. కొఠారకరకి పోవాలి, బస్సులో పోవాలి, బస్ లేవు, నైట్ అయిపోయింది. చాలా దూరం నడుచుకొని పోవాలి. నడుచుకున్నప్పుడు అది అరణ్యం, అది నడుచుకొని పోనప్పుడే ఈ పాటలు వచ్చింది. అడవి వృక్షములు. అది ఫస్ట్ మలయాళంలో కట్టారు, తర్వాత తెలుగులో ట్రాన్స్ఫర్ చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా పరిశుద్ధులు ఇలాగ కష్టపడి సేవ చేశారు. ఆ మార్గంలో కూడా మనం కూడా సాగిపోవాలి. దేవుడు సంఘంని ఎలాగ కొనుక్కొనారు? స్వరక్తమిచ్చి దేవుని తన సంఘంలో కొనుక్కొనారు. స్వరక్తమిచ్చి కొనుక్కొనారు, డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదులే. యేసు ప్రభు స్వరక్తమిచ్చి తన సంఘంని కొనుక్కొని అపోస్తుల్ని కాపరులుగా పెట్టారు. అక్కడ సంఘంలో అధ్యక్షులు రాయబడింది కదా, అదా అపోస్తులు. అపోస్తులకు ఉన్న అర్హతలు ఏంటి? అదా మళ్ళీ చదవండి. లూకా సువార్త చాప్టర్ 14:26. లూకా సువార్త 24 అధ్యాయము 14వ వచనము వాక్యము. 14వ అధ్యాయము 26. చాప్టర్ 14:26. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అత్తచెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. ఇదంతా ద్వేషించి రాలేకపోతే ఆయన దేవుని యొక్క శిష్యుడు కానేరు. అప్పుడు దేవుని సేవ చేయాలి. ఒక మనుషుడు దేవుని సేవ చేయాలి చెప్తే ఇదంతా ద్వేషించి, ఇదంతా విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాలి. దేవుడు నన్ను వెంబడించండి చెప్పారు. అందుకే చెప్పారు, ఇదంతా విడిచిపెట్టుకొని నన్ను ఏం చేయండి? వెంబడించండి. ఇదంతా ద్వేషించి విడిచిపెట్టి రాలేకపోతే ఆయన శిష్యుడు కానీరరు. ఒక సేవకులకి 3 విషయం, ఆత్మ ప్రాణ విషయంలో ప్రతిష్ట ఉండాలి. ఒక అపోస్తులకి ఆత్మలో ప్రతిష్ట, ప్రాణంలో ప్రతిష్ట ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్పారు? ద్వేషించలేకపోతే ఆత్మలో ఈ ప్రతిష్ట ఏంటి? ఆత్మలో ప్రతిష్ట చూపిస్తుంది. శరీర ప్రకారమైనదంతా విడిచిపెట్టి రావాలి, ద్వేషించాలి, మర్చిపోవాలి. 3 ప్రతిష్ట ఆత్మ ప్రాణ శరీరంలో. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అందరూ అపోస్తులులా లేదు, అందరూ సేవకులా లేరు. నిజమైన అపోస్తులు ఎవరు కనుక్కోవాలి? ప్రకటన గ్రంథము చాప్టర్ 2:2 చదువు. 2వ అధ్యాయం 2వ వాక్యము. ప్రకటన. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తుల కాకే తాము అపోస్తులను చెప్పుకోవచ్చు వారి పరీక్షించి వారి అబద్ధికులమని నీవు కనుగొంటివనియు. అపోస్తుల మీద ఆ మాట చదువు. అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొనొచ్చు వారిని పరీక్షించి వారి అబద్ధికులమని మీరు కనుగొంటి. అపోస్తులు లేరు, కానీ ఎవరేం చెప్పుకుంటారు? మనం అపోస్తులే, మనము సేవకులే చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మనం పరీక్షించుకోవాలి, ఇವರು అపోస్తులులా అపోస్తులు అబద్ధికుల చెప్పి మనం పరీక్షించాలి. దేవుడు ఏం చెప్పారు? అపోస్తులు చెప్తే పిల్లలను, భార్యములు సకలం ఏం చేయాలి? విడిచిపెట్టి తన దగ్గర పెట్టుకుంటే ఎలాగ అవుతారు? తన దగ్గర పెట్టుకొని, పిల్లల్ని దగ్గర పెట్టుకొని, భార్యని తన దగ్గర పెట్టుకొని సేవ చేస్తే అపోస్తులు ఎలాగ అవుతారు? అర్థమైందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన ఒక అపోస్తుడు చెప్తే
పిల్లలు ఎవరు నాకు తెలియదు చెప్పాలి. బైబిల్లో అంత ఉపదేశం ఉన్నాయి. భార్య ఏదో నాకు తెలియదు చెప్పాలి. అదంతా విడిచిపెట్టి మెల్కీజెదెక ప్రతిష్ట ప్రకారముగా, నపాంసక ప్రతిష్ట ప్రకారముగా సేవ చేయాలి. పరలోక రాజ్యం నిమిత్తము తమ్ముల్ని తావు నపాంసకులుగా చేసుకొని సేవ చేసినదే నిజమైన ప్రతిష్ట. అపోస్తులు లేరు, కానీ అపోస్తులు చెప్పుకుంటూ ఉన్నారు. నిజమైన అపోస్తులు చెప్తే ఇదంతా ద్వేషించి, ఇదంతా విడిచిపెట్టి యేసుని మాత్రం వెంబడించాలి. ఇదంతా విడిచిపెట్టిన వాళ్ళ అపోస్తులు కాదే కాదు. అబద్ధికులు చెప్పి దేవుని వాక్యమే చెప్తుంది. దేవునికి నామకి మహిమ కలుగును గాక. అప్పుడు ఇటువంటి వాళ్ళని దేవుడు తీసుకొని ఈ లోకంలో తన స్వారక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంని దేవుడు పెట్టి ఒక అపోస్తల సహవాసం దేవుడు ఈ లోకంలో పెట్టారు. ఒక అపోస్తల సహవాసం. అదా మనం చదివింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42. Acts chapter 2 verse 42. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు అపోస్తలుల బోధనలో ఉన్నారు. అక్కడ ఉన్న చదువు మళ్ళీ. వీరు అపోస్తలుల బోధన కొన్ని విషయంలో ఉండాలి. ఫస్ట్ బోధనలో ఒక సంవత్సరం నుంచి తర్వాత బోధనలో ఉండాలి. అదానే చెప్పాను కదా, ఫస్ట్ ఏ బోధ? చాలా బోధ ఉన్నాయి, బోధన ఉన్నాయి ఈ లోకంలో. చాలా బోధలు ఉన్నాయి ఈ లోకంలో. విధమైన రకరకమైన బోధలు ఉన్నాయి. కానీ మన ఏ బోధలో ఉండాలి? అపోస్తుల బోధన. అందుకే అక్కడ దేవుని వాక్యం రాయబడింది, వీరు అదే స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఏ వ్యక్తి ఏ దేశంలో రక్షింపబడారు, ఎక్కడ రక్షింపబడారు, దేవుడు ఆయన ప్రేమిస్తే ఆయన దేవుడు ఏం చేస్తా తెలుసా? అపోస్తుల సంఘంలో చేస్తాడు. ఎక్కడ రక్షింపబడాలి పర్వాలేదు, ఎక్కడ ఉన్నాయని పర్వాలేదు, రక్షణ ఎక్కడైనా పొందుకోవచ్చు, ఏ సంఘంలో పొందుకోవచ్చు. నేను వాక్యం చెప్పిస్తాను. కానీ పరిపూర్ణ పొందునికి కుదరదు. రక్ష ఎక్కడ అయ్యాలో మనం పొందుకోవచ్చు, కానీ పరిపూర్ణత పొందుకోవాలని చెప్పి అపోస్తుల సంఘంలో రావాలి. అందుకే దురుపదేశాలు ఉన్నప్పుడు అందరినీ దేవుడు ఏం చేశారు? మమ్మల్ని ఏం దేవుడు చేశారు? అపోస్తుల సంఘంలో దేవుడు చేర్చారు. రక్షణ ఎక్కడైనా పొందుకోవచ్చు, కానీ దేవుడు ఒక మనిషిని ప్రేమించారు చెప్పి అర్థం ఏంటి? ఆయన దేవుడు నిజమైన సంఘంలో చేర్స్తాడు. చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47. 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండెడి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని రక్షణ పొందుచు వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారితో రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్, అపోస్తులతో చేర్చారు. ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్, సంఘంలో చేర్చారు. రక్షణ ఎక్కడైనా పొందుకోవచ్చులే, రక్షణ ఏ సంఘంలో అయినా పొందుకోవచ్చులే, కానీ పరిపూర్ణత అన్ని సంఘంలో పొందుకోనికి కుదరదు. పరిపూర్ణత అపోస్తుల సంఘంలో మాత్రమే పరిపూర్ణత దొరుకుతుంది. అపోస్తుల బోధన నిమిత్తం బోధన మాత్రమే ఒక మనుషుల్ని పరిపూర్ణత చేస్తుంది. రక్షణ ఏ సంఘంలో పొందుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రక్షణ పొందుకుంటే అక్కడ ఎత్తబడదు కదా, పరిపూర్ణత మనము పొందుకోవాలి. అందుకే దేవుడు ఏం చేశారు? ప్రభు రక్షణ పొందుకొని వచ్చిన వారిని వారితో చేర్చారు, సంఘంలో చేర్చారు చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో గ్రీక్ బైబిల్లో రాయబడింది. దేవుని నిజమైన సంఘంలో దేవుడు చేర్చుతారు. అనేకులు ఈ సంఘంలో చేర్చబడకుండా బయట ఉండి సేవ చేస్తూ ఉన్నారు. ఎలాగ పరలోక రాజ్యాన్ని పోవడానికి కుదురుతుంది? ఎలాగ రాకడలో పోవడానికి కుదురుతుంది? రాకడలో పోవడానికి కుదరదు. ఆ రాకడలో పోతాం చెప్తే ఉంటే అదొక ఇది ఎవరికి ఏంటి? భ్రమ కరెక్టా? భ్రమ అంతే. ఒక మనిషిని దేవుడు ప్రేమించారు చెప్తే వారితో దేవుడు చేరుస్తారు. ఎవరితోనే చేరుస్తారు? అపోస్తులతోనే దేవుడు చేరుస్తారు. ఈ అపోస్తుల సంఘములలో దేవుడు చేరుస్తారు. దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే ఏ సంఘంలో మనం రక్షణ పొందుకోవచ్చు, కానీ అన్ని చోట పరిపూర్ణత దొరకదు. అందుకే యేసు ప్రభు కూడా మాట చెప్పారులే. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యము. Gospel of John chapter 10 verse 16. 10వ అధ్యాయము 16.
ఈ దొడ్డి కాని ఈ ఈ దొడ్డవి కాని దొడ్డి మీన్స్ అది సంఘంని చూపిస్తుంది. ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలు నాకు కలవు. ఈ దొడ్డినా ఈ దొడ్డి మీన్స్ అది సంఘంని చూస్తుంది. ఈ దొడ్డికి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి చెప్తే దేవునికి ఇష్టమైన ఉన్నారు. దేవుని పిల్లలు ఈ సంఘంలో లేకుండా బయట కూడా ఉన్నారు. దేవుని పిల్లలు ఎక్కడ బయట సంఘంలో కూడా ఉన్నారు. ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. వాటిని కూడా తోడుకొని రావాలి. ఎక్కడి దేవుడు తోడుకొని రావాలి? అపోస్తుల సంఘములో దేవుడు తోడుకొని రావాలి. అపోస్తులతోని దేవుడు అపోస్తుల దగ్గరికి ఎవరిని ఏం చేయాలి? తీసుకురావాలి. అవి నా స్వరము వినును. అవు నా స్వరము వినువు. స్వరం ఇసే ఉపదేశము. పరిశుద్ధులకి ఒకేసారి అప్పగింపబడిన బోధ. ఆ బోధ వింటావు. అపోస్తుల బోధ వింటావు. అపోస్తుల బోధ ఎదిరించావు. అపోస్తుల బోధ మనకు వదిలే. మనకు మ్యూజిక్ చాలు, మనకు పాటలు చాలు, మనకు డ్యాన్స్ చాలు, మనకు ఫ్రీగా ఉండాలి. తెల్ల డ్రెస్ దొంగలకి మనం వెళ్ళవద్దులే. తెల్ల డ్రెస్ వేసుకుంటారు కదా ఒకరి దగ్గరికి మనం వెళ్ళవద్దులే చెప్పరు. స్వరమే వింతాయి. స్వరం వించు ఉపదేశ వింటావు. వినువును. అప్పుడు మంద ఒకటే గొర్రెల కాపరి ఎప్పుడు మంద ఒకటే మంద అదే సంఘము. ఒకే మంద, ఒకే కాపరి, అదే ఒకే మెల్కీజేదెక క్రమం. ఒకే మెల్కీజేదెక క్రమం ఉంటుంది. ఒకే మంద, అదే ఒకే సంఘం ఉంటుంది. అదే దేవుని వాక్యము. ఈ ఉపదేశం వినాలి. ఈ వాక్యం ప్రకారంగా మన జీవితం ఈ భూలోకంలో మనం చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడు వీరు అక్కడ రాయబడింది అపోస్తుల కార్యములు 2:42 ఏం రాయబడింది? వీరు అదే యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి కొనుకొనిన విశ్వాసుల్ని దేవుడు వీరిని అపోస్తుల బోధలు. అక్కడ అపోస్తుల బోధన అన్ని బోధలు ఎంతో బోధ ఉన్నాయి. అన్ని బోధ కాదు, అపోస్తుల బోధన ఎందును సహవాసమందును అపోస్తల బోధ ఉండాలి, సహాసం ఉండాలి, రొట్టె విరిచేట ఉండాలి, ప్రార్థన చేయుట ఎడతగా ఉండాలి. ఇది ఒక్కొక్క కూడా దేవుని చిత్తం అయితే, ప్రభు యొక్క రాక ఆలస్యం అయితే నెక్స్ట్ వారం మనము ధ్యానించుకుందాం. లోతైన ఉపదేశం ఇదులు ఉన్నాయి. దేవుడు కృప ఇవ్వాలి. మీరు కూడా ఈ ఉపదేశం కొరకు దేవుడు ఇదిలో దాగి ఉన్న లోతైన ఉపదేశంలో దేవుడు బయలుపరచాలి చెప్పి రోజు ప్రార్థన చేసుకోండి. దేవుని రాక ఆలస్యం అయితే నెక్స్ట్ వీక్ మనం ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకోండి, దేవునికి సమర్పించుకోండి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి.